వర్షాలకు పంట పొలాలు మునగడంతో గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోని పలు గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు ఆగి వారమవుతున్నా పొలాలు నీటిలోనే ఉన్నాయని తెలిపారు. గుంటూరు నుంచి వస్తున్న వరద వల్ల నల్ల డ్రైన్కు గండిపడి పొలాల్లోకి మురుగునీరు చేరుతోందని చెప్పారు. వారం నుంచి పొలాల్లోకి మురుగునీరు వస్తుంటే అధికారులు పట్టించుకోలేదని రైతులు మండిపడ్డారు. 2 నెలలు అవుతుంది వ్యవసాయం పెట్టి నాట్లు వేసారు. 1 ఎకరానికి వచ్చి 20,000 ఖర్చు అయింది. 5 ఎకరాలకు ₹1,00,000 ఖర్చు అయింది. వారం రోజులు అవుతుంది మునిగిపోయిన ద్వారా బయటపడలేదు. మా బాధలు ఎవరో చెప్పుకోవాలని గవర్నమెంట్కి ఇక్కడ 2 నెలల క్రితం మేము వరి వేయటం జరిగిందండి. ఈ వరద మూలాన వారం రోజుల నుంచి కూడా నీరు ఏమాత్రం తగ్గకుండా కోడికట్లు కూడా పొర్లి మళ్ళీ కోర్టులోకి వెళ్తున్నాయండి నీళ్లు. ఈ 2 నెలల నుంచి కూడా మేము పడిన కష్టం అంతా వృధా అయిపోయింది. ఇక్కడ ప్రకృతి వ్యవసాయం కింద ఒక 20 ఎకరాలు అనేది ఇక్కడ సాగు చేస్తున్నాం రైతులని. ఈ వారం రోజుల నుంచి నీటి మట్టం మూలాన మా పైర్లు ఏమవుతాయో అనేది తెలియని పరిస్థితిలో అగమ్యగోచరంగా ఏడా పరిస్థితి ఉందండి. ఇక్కడ చేలో నుంచి 9 అడుగుల హైట్లో ఈ వాటర్ అనేది మన కోటికట్ల మీద నుంచి పొల్లటం అనేది జరుగుతుంది. ఈ నీరు కిందకి దిగాలంటే ఇంకా 4 రోజులు సమయం పట్టేటట్లు ఉందండి. అధికారుల వైపు నుంచి మాకు తగినంత స్పందన కనపట్లేదు. అధికారులు ఇప్పటికైనా అప్రమత్తం అయ్యి ఈ వరదని తగ్గించి మురుగుని కింద పంపించి ఏర్పాట్లు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా గానీ ఏదో తాత్కాలిక ఉపశమన మాటలు చెబుతున్నారు కానీ పూర్తి స్థాయిలో వచ్చి రైతులకు అండగా నిలబడిన దాఖలా కనపట్లేదు. ఇప్పటికైనా స్పందించి అధికారులు వచ్చి ఈ రైతాంగ సమస్యను పరిష్కరించి ఈ వరద ప్రభావితంగా ఉన్న రైతులకు అండగా నిలబడతారని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం.